హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచి. తోటకూర వేపుడు ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసండి. తోటకూరలో కాస్తంత పచ్చిశనగపప్పు వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. తోటకూరలో చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. విటమిన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, విటమిన్ ఏ కూడా ఉంటుందండి. మనం ముందుగా ఒక బాండీ పెట్టేసుకున్నాము. ఆ బాండీలో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి ఇట్లా చిట్టుపెట్టలాడిన తర్వాత మనం కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు కూడా కొంచెం వేగాలి. అలాగే ఆనియన్ ఒక 2 తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని మనం కట్ చేసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి కూడా కొన్ని తీసుకొని ఇట్లా ఒక 4 అలాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అట్లనే ఫ్రెష్ కరివేపాకు కొంచెం వేసేసుకోవాలండి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని మనం కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగేందుకు కొంచెము మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ త్వరగా వేగిపోతుందండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఆనియన్ మంచిగా ఇట్లా వేగుద్ది అనమాట. ఇలా వేయించేసుకున్న తర్వాత మనం తోటకూర విటమిన్ ఏ ఉంటుంది కదండి, బోన్స్కి కూడా చాలా మంచిది. అట్లనే విటమిన్ B6 ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది అనమాట. వెనమెక్కున్న వాళ్ళు తింటే చాలా మంచిది. ఇలా అయితే గార్లిక్ కూడా కొన్ని తీసుకుని ఒక 10 అట్లాగా కచ్చబెచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను 6 బంచెస్ తోటకూర తీసుకున్నానంటే లేతది. ఆ లేతది ఫస్ట్ మనం వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవడం వల్ల దానిలో విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి అలా కాకుండా జస్ట్ మనం క్లీన్ చేసుకొని ఏమన్నా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత జస్ట్ వాటర్తో మనం క్లీన్ చేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. చూసారు కదా, ఈ విధంగా మనం కట్ చేసుకొని ఇట్లాగా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. ఆ పచ్చిశనగపప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే టర్మరిక్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఈ పచ్చిశనగపప్పు బాగా నానింది కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటుంది. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని ఈ తోటకూరతో పాటు ఉడుకుతుంది అనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా ఉంటుందండి. తోటకూర త్వరగా కుక్ అయిపోతుంది, చాలా లేతగా ఉంటుంది. ప్లస్ ఈ ఆకుకూరలు మనకి చాలా మంచిది, ఐరన్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అనమాట. ఇలా పచ్చిశనగపప్పు వేయడం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. ఉట్టి తోటకూర అంటే అంత ఇష్టపడరు. సో ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఇలా కర్రీ చేసుకొని ఇట్లా లంచ్ బాక్స్లో కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టడానికి చాలా చాలా త్వరగా మనం క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తోటకూర ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చూసారు కదా, ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఆవిరి మీదే దాన్ని కుక్ కానివ్వాలి. ఇట్లా ఆయిల్ ఎలా పైకి వచ్చేలాగా జస్ట్ మనం కుక్ చేసుకోవాలండి. మనం తోటకూర ఇలా ఉడికించుకోవాలి. చూస్తారు కదా, అసలు నేను ఇప్పుడు ఆయిల్లోనే కుక్ అయిపోతుంది అనమాట. ఇది ఈ విధంగా మనం తోటకూర ప్రిపేర్ చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది. సైడ్ డిష్లో కూడా బాగుంటుంది, అట్లా రైస్లోకి బాగుంటుంది. మన రోజువారీ మన డిష్లో కూడా దీన్ని ఒక కర్రీలాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే మంచిది కాబట్టి. సో ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మనం కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు, లేకున్నా పర్వాలేదు. అయితే నేను కాస్తంత యాడ్ చేశాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఇట్లాగా ఫ్రై చేసుకుందాము. ఇట్లా ఆయిల్లోనే మొత్తం ఫ్రై అయిపోతుందండి. సరే కదా, ఇట్లా మనం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఇట్లాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ త్వరగా కుక్ అయిపోతుంది తోటకూర. సో సర్వింగ్కి రెడీగా ఉందండి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.